హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రిషిత. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోటార్ ఇన్సూరెన్స్. అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, జనాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అండ్ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి. సో హియర్ వీ హ్యావ్ అడ్వకేట్ శ్రీలత గారు. సో హాయ్ మ్యామ్. హాయ్, హవ్ యూ? ఐఎమ్ ఫైన్. ఓకే, అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, మా ఆడియన్స్కి కొంచెం చెప్తారా? మోటార్ ఇన్సూరెన్స్ అనేది మన వెహికల్కి చేసుకుంటాము. మన వెహికల్కి ఏదన్నా డ్యామేజ్ జరిగినప్పుడు, న్యాచురల్గా ఏదన్నా కెలామిటీస్ జరగవచ్చు, లేదంటే ఏదైనా థెఫ్ట్ జరగవచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు. ఈ అన్ని కేసెస్లో ఏదన్నా అనుకోని రిస్క్ జరిగినప్పుడు మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనీ తీసుకునే ఈ ప్రాసెస్నే మనము మోటార్ ఇన్సూరెన్స్ అంటాము. ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ప్లాన్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో మోటార్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య చాలా హిట్ అండ్ రన్ కేసెస్, యాక్సిడెంటల్ కేసెస్ చూస్తున్నాం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మోటార్ ఇన్సూరెన్స్ ఈజ్ సింప్లీ దట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ మోటార్ ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ అని మేము విన్నాము. అంటే కెన్ యూ బ్రీఫ్ దట్? మోటార్ ఇన్సూరెన్స్ బేసిక్గా 3 టైప్స్ అని డివైడ్ చేస్తాము. ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ అంటాము. అందులో ఏమవుతుందంటే మన వెహికల్కి ఏదన్నా డ్యామేజ్ జరిగినప్పుడు మన వెహికల్కి అయిన డ్యామేజెస్ని ఆ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. దీన్నే మనం ఓన్ డ్యామేజ్ అని కూడా అంటాము, లేదంటే స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ అని కూడా అంటాము. ఆ తర్వాత సెకండ్ది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అంటే మనం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన వల్ల అవతల పార్టీ వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు వాళ్ళు మనని కాంపెన్సేషన్ అడుగుతారు కదా, ఆ కాంపెన్సేషన్ మనం అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకోకుండా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకునేదాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటాం. థర్డ్ది కాంప్రహెన్సివ్ కవరేజ్ అంటాం. దాంట్లో ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ రెండు కవర్ అవుతాయి. సో ప్రిఫరబుల్ ఏంటంటే కాంప్రహెన్సివ్ పాలసీ. అంటే ఇప్పుడు ప్రిఫరబుల్ కాంప్రహెన్సివ్ పాలసీ అంటున్నారు కదా, అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? కాంప్రహెన్సివ్ పాలసీ అంటే మన వెహికల్కి ఏదైనా డ్యామేజ్ జరిగినా మనం కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మన వల్ల అవతల పార్టీ వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ కూడా మనం కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ కవరేజ్ తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు అయ్యే రిస్క్కి ఇప్పుడు ఏదన్నా రిస్క్ జరుగుతుంది, అప్పటికప్పుడు ఛార్జెస్ ఉంటాయి కదా మన వెహికల్ రిపేర్ చేసుకోవడానికి, లేదంటే అవతల పార్టీ వాళ్ళ వెహికల్ రిపేర్ కానీ, ఏదైనా డెత్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ అన్నీ మనం కవర్ చేసుకోవడానికి ఒక ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది కాంప్రహెన్సివ్ పాలసీ. ఓకే, ఇప్పుడు చాలా కేసెస్లో మనం రీసెంట్గా చూస్తున్నాం, చాలా హిట్ అండ్ రన్ కేసెస్ అవుతున్నాయి. సో ఈ కేసు ఉన్నప్పుడు అసలు మనం ఎలా ఎలా తీసుకోవచ్చు ఇది? హిట్ అండ్ రన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యాక్సిడెంట్ చేశారు అని వింటూ ఉంటాం కదా, దాన్ని మనం హిట్ అండ్ రన్ అంటాము. హిట్ అండ్ రన్ కేసెస్లో మనకి ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలియదు. అలాంటప్పుడు మనకి గవర్నమెంట్ 2 lakhs అమౌంట్ ఇస్తుంది. దాన్ని మనం హిట్ అండ్ రన్ కాంపెన్సేషన్ ఫండ్ అంటాము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెనీ పీపుల్కి ఈ విషయం తెలియట్లేదు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు క్లెయిమ్ కూడా చేసుకోవట్లేదు. ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైనా హిట్ అండ్ రన్ కేసు జరిగినప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు వితిన్ 90 daysలో ఫైనల్ రిపోర్ట్ అని ఒకటి ఇస్తారు. దాంట్లో ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేయలేకపోయాము అని ఉంటుంది. అలా హిట్ అండ్ రన్ కేసు అయిపోయిన తర్వాత ఈ సేమ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఆధార్, పాన్, ఈ నామినీ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక క్లెయిమ్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. ఫైనల్గా ఒక విక్టిమ్ ఫ్యామిలీకి 2 lakhs అమౌంట్ వస్తుంది. ఇది డెత్ అయినప్పుడే కాదు, గ్రీవియస్ హర్ట్ అయినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ అనేది ఏదైనా గ్రీవియస్ హర్ట్ అయినా లేదంటే యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ ఈ కాంపెన్సేషన్ ఫండ్ 2 lakhs అనేది ఫ్యామిలీస్కి వస్తుంది. ఇంకొకటి, ఒకవేళ హిట్ అండ్ రన్ కాకుండా అవతల పార్టీ వాళ్ళు తెలిసినప్పుడు మనం వాళ్ళ దగ్గర డ్యామేజెస్ తీసుకుంటాం కాబట్టి ఆ టైంలో ఈ ఫండ్ యూస్ఫుల్ అవ్వదు. అంటే ఈ హోల్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి ఇదంతా? అది అంత ఎక్కువ టైం ఏం పట్టదు, మ్యాక్స్ ఒక 6 to 7 months. ప్రాసెస్ ఫాస్ట్ ఉండేదాన్ని బట్టి జస్ట్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తే విక్టిమ్స్కి ఇంకా నెక్స్ట్ బర్డెన్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఆఫీస్ వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు, డైరెక్ట్ నామినీ అకౌంట్లోకి మనీ పడిపోతాయి. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్, బట్ స్టిల్ పీపుల్కి అవేర్నెస్ లేదు. యా, అంటే ఇప్పుడు ఇవన్నీ 3 types ఉన్నాయి, అంతా ఓకే, బట్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓకే,
మోటార్ ఇన్సూరెన్స్లో కూడా మిగిలిన పాలసీస్లో ఎలా అయితే ఎక్స్క్లూషన్స్ అనే మనం ఒక సపరేట్ సెక్షన్ చెప్పుకుంటామో, ఆ ఎక్స్క్లూషన్స్లో ఉన్న ఏదైనా ఇష్యూ జరిగితే కవర్ చేయరు కంపెనీ అని మనం లైఫ్కి హెల్త్కి ఎలా చెప్పుకుంటామో, సేమ్ ప్రిన్సిపల్ మోటార్ ఇన్సూరెన్స్లో కూడా కొన్ని ఎక్స్క్లూషన్స్ ఉంటాయి. అలాంటి ఎక్స్క్లూషన్స్ ఏదైనా ఇంటాక్సికేట్ అయినప్పుడు, ఏదన్నా మత్తు పదార్థం లేదంటే ఏదన్నా ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేయదు. అట్లాంటి ఎక్స్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లై అవుతాయి. ఇంకా ఏదైనా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళకి, లేదంటే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తూ డ్రైవ్ చేసే వాళ్ళకి, ఇట్లాంటప్పుడు కేసెస్ మోస్ట్లీ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా అయితే ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్లో యాక్సిడెంట్ జరిగి ఆ తర్వాత ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసిన కేసెస్ ఎక్కువ చూస్తున్నాము రీసెంట్ టైమ్స్లో. అంటే ఇప్పుడు కొన్ని మనం వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం, చాలా వరకు మనం మన కార్ నెంబర్ కానీ బైక్ నెంబర్ వెహికల్ నెంబర్ కానీ ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో అలాంటి కేసెస్లో అక్కడ వేరే స్టేట్లో కానీ వేరే ప్లేస్లో కానీ అలా అవుతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. ఒక స్పెసిఫిక్ పాలసీకి స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ పర్సన్కి ఉన్న పాలసీని బట్టి ఇట్ వ్యారీస్. అంటే ఇప్పుడు చాలా రీజన్స్ ఉంటాయి కదా ఒక క్లెయిమ్ కానీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వడానికి. అంటే ఎలాంటి కేసెస్లో రిజెక్ట్ చేస్తారు అండ్ మీరు చూసిన ఏమైనా ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మధ్య కాలంలో జరుగుతుంది ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ ఇవ్వట్లేదు. ఈ కంపెనీస్లో ఏవైతే పాలసీ ఉంటుందో 25 to 30 pages ఎవరు చదవని పాలసీ డాక్యుమెంట్ కొనేటప్పుడు ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఎక్స్క్లూజన్స్ అనే పార్ట్ ఉంటుంది. దాంట్లో ఏ కండిషన్స్లో ఆ పాలసీలు వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ కండిషన్స్లో ఏదన్నా పొరపాటున రిస్క్ జరిగితే వాళ్ళకి క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్ ఏదైనా వైలేట్ చేసినా కానీ, లేకపోతే ఏదైనా ఇంటాక్సికేట్ అయ్యి ఏదైనా డ్రింకింగ్ అలాంటివి చేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు రిస్క్ జరిగినా, ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసిన ఇట్లాంటి కేసెస్లో మోటార్ ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే రీసెంట్గా చూసింది ఏంటంటే ఒక 50 years పర్సన్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్ మీదకి వెళ్ళిపోయాడు. సడన్గా యాక్సిడెంట్ జరిగింది. ప్రాబ్లం ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు చేశారా యాక్సిడెంట్, యువతల పార్టీ వాళ్ళు చేశారా, ఎవరిది రాంగ్ అనేది చూడడానికి అక్కడ CCTV కెమెరాస్ ఏమీ లేవు. సో అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా ఈజీగా రిజెక్ట్ చేసేస్తుంది, మీదే రాంగ్ కదా అన్నట్టు. సో మనకి ప్రూఫ్ ఉంటే మనకి కోర్టులో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఇతను డ్రింక్ అండ్ డ్రైవ్ చేశాడు అనే దానికి వాళ్ళ దగ్గర క్లియర్ ప్రూఫ్ ఉంది, ఎందుకంటే ముందు దగ్గర అతను పోలీసులకు దొరికిపోయాడు, అయినా కానీ మళ్ళీ జరిగింది సిమిలర్ టైం లైన్స్లో. సో ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మోస్ట్లీ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. డ్రింక్ చేసి ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు, ఎందుకంటే ఏదైనా జరిగినా కానీ పొరపాటున ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున కూడా క్లెయిమ్ ఇవ్వదు. ఓకే. అంటే ఇప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయింది ఆ కేసులో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం చేయాలి? ఫస్ట్ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీలో అయితే మనం పాలసీ పర్చేస్ చేసామో ఆ కంపెనీకి సంబంధించి వెబ్సైట్ ఒకటి ఉంటుంది. దాంట్లో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి స్పెసిఫిక్ ఈమెయిల్స్ ఉంటాయి, సమ్టైమ్స్ అడ్రస్లు కూడా ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ ఈ ఇష్యూని చెప్పి మాకు ఎందుకు రిజెక్ట్ అయింది, రిజెక్షన్ లెటర్ ఏది, ఏ రీజన్స్తో రిజెక్ట్ అయింది అనేది ఒక కన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ ఆ GROకి మెయిల్ పెట్టాలి. ఏమని, ఒకసారి రీకన్సిడర్ చేయండి ఈ రిజెక్షన్ని, ఇన్ కేస్ మా క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా అని. ఇన్ కేస్ అక్కడ ఏం వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ మనకి IRDAI అని ఉంటుంది. IRDAIకి అప్పీల్ చేసిన తర్వాత within 15 daysలో కంపెనీ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఎయిదర్ అది సక్సెస్ అవుతుందా లేదంటే మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారా అనే రెస్పాన్స్ వస్తుంది. ఇమీడియట్గా మనము సైమల్టేనియస్గా IRDAI తర్వాత అంబుడ్స్మన్కి వెళ్ళిపోతే అక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, కోర్టు కంటే తక్కువ టైంలో డిస్ప్యూట్ రిజాల్వ్ అవుతుంది. ఇంకా మీకు లాయర్తో పని లేకుండా ఇన్ పర్సన్గా కూడా ఫైట్ చేసుకోవచ్చు. మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అంబుడ్స్మన్కి వెళ్ళి, ఇన్ కేస్ అక్కడ కూడా అవ్వకపోతే నెక్స్ట్ లాస్ట్ రిసార్ట్ ఈస్ కన్స్యూమర్ కోర్ట్. కన్స్యూమర్ కోర్టులో కూడా ఫస్ట్ మనకి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ కన్స్యూమర్, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ కూడా కన్స్యూమర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మంచిగా కేసెస్ మంచి లీగల్ అడ్వైస్తో కానీ ఫైట్ చేస్తే జస్టిస్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో ఇలాంటి రిజెక్ట్ అయిన కేసెస్లో మీరు టైం తీసుకుంటారు కదా, అంటే అసలు కోర్టు ఎలా జడ్జిమెంట్ ఇస్తుంది, అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా, వాదించారా?
ఇవన్నీ రెగ్యులర్గా మనం చూసేది డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ చెప్పాను. ఇంకొకటి రాంగ్ రూట్ అని చెప్పాను కదా. ఆ తర్వాత ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో మనకి అవతల పార్టీ వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనం ప్రూవ్ చేయాలంటే అక్కడ ఫస్ట్ మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, షాప్స్ కానీ ఏదైనా ఇంటికి కానీ అక్కడ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో చూస్తే కానీ అక్కడ విక్టిమ్ ఎవరి రాంగ్ వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. లేదంటే ఒక ఐ విట్నెస్ అన్నా ఉండాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి. సో రీసెంట్గా ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో యాక్చువల్గా ఒక 50 years ఒక పర్సన్, ఆపోజిట్ పర్సన్ కొంచెం యంగ్స్టర్ కాలేజ్ స్టూడెంట్, ఒక 20 to 25 years ఉన్నాయి. ఈ పర్సన్ 50 years పర్సన్ వెళ్తున్నాడు, అతను వచ్చి 25 years అతను వచ్చి ఇతనికి డాష్ ఇచ్చాడు అనేది ఒక స్టోరీ కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏం చెప్పారంటే అతను సైడ్ టర్నింగ్లో నుంచి వస్తున్నాడు, 25 years అతను, ఇతనే చూసుకోలేదు 50 years అతను అని చెప్పారు. సో బేసికల్లీ అక్కడ ఎవరిది రాంగ్ అనే దానికి క్లారిటీ లేదు, ఎందుకంటే అక్కడ ఐ విట్నెస్లు ఉన్నారు కానీ వాళ్ళని ఆల్రెడీ మ్యానిపులేట్ చేసేసారు. ఇంకా సీసీటీవీ కెమెరాస్ ఏమీ అవైలబుల్గా లేవు. అండ్ ఇక్కడ ఎవరిది రాంగో తెలియకపోవడం వల్ల పోలీసు ఫైనల్ రిపోర్ట్లో ఇంకా కన్క్లూజన్ రాలేదు. నెక్స్ట్ వాళ్ళకి హిట్ అండ్ రన్ కాంపెన్సేషన్ ఫండ్ ఇవ్వడానికి ఆ అవతల పార్టీ వాళ్ళు తెలుసు కాబట్టి హిట్ అండ్ రన్ కాంపెన్సేషన్ ఫండ్ ఓన్లీ అన్నోన్ పర్సన్ అయితేనే వస్తుంది కాబట్టి అది కూడా ఇంకా అప్లై చేయలేదు. సో ఈ కేసు ప్రెజెంట్ నడుస్తూ ఉంది. ఇక్కడ జస్ట్ మనకి ప్రీవియస్గా ఇక్కడ ఏమి విట్నెస్లు కానీ ఎవరు లేరు కాబట్టి ఇంకా మనం మంచి విట్నెస్ని తీసుకొని ఇంకా కొంచెం సీసీటీవీ కెమెరాస్ పరిశీలించి నెక్స్ట్ మనం కోర్టుకి ప్రొసీడ్ అవుతున్నాము. ఇక్కడ కోర్టుకి ప్రొసీడ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడ ఏం ప్రూఫ్స్ లేవు. ప్లస్ ఈ 50 years అతను ఏదైతే ఉన్నాడో అతను కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్, గోయింగ్ స్లోగా వెళ్తున్నాడు అనే దానికి మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. సో మనం అట్లా ఫైట్ చేద్దామని దీని కేసు టేకప్ చేసాము. జస్టిస్ ఇంకా సర్వ్ అవ్వలేదు, కోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు నేను ఒక కొత్త కార్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆ కొత్త కార్ తీసుకోవాలంటే షోరూమ్ ఏమో చాలా కాస్ట్గా చెప్తున్నారు, 60,000 70,000 అలా చెప్తున్నారు. ఆన్లైన్లో సర్చ్ చేస్తేనేమో 20,000కే ఇస్తాం, 30,000కే ఇస్తాము అని ఇలా అంటున్నారు. అసలు నేను ఈ రెండిట్లో ఏది నమ్మాలి? అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా తీసుకోవాలి? దేన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి? ఓకే, సో లైఫ్ హెల్త్లో మనం ఎట్లయితే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, పాలసీ చదువుకోవాలని చెప్పామో సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మోటార్ ఇన్సూరెన్స్లో కూడా తీసుకునేటప్పుడు యాడ్ ఆన్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్క్లూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవాలి. ఒక ప్రీమియం అమౌంట్ని బేస్ చేసుకొని పాలసీ తీసుకోవడం కదా, ఎందుకంటే మనకి జస్ట్ ప్రీమియం పే చేయగానే అయిపోలేదు ప్రాసెస్, మళ్ళీ మనకి రిస్క్ అయినప్పుడు క్లెయిమ్ కూడా రావాలి కదా. సో పాలసీ తీసుకునేటప్పుడు యాడ్ ఆన్స్, జీరో డెప్రిసియేషన్ యాడ్ ఆన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇంజన్ ప్రొటెక్ట్ అని ఉంటుంది, దానికి ఏమైనా ఉందా లేదా, మనం తీసుకునే కంపెనీకి ఎక్కువ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారా లేదా, మనకి ఏదైనా రిపేర్ అయితే చేయడానికి, క్లెయిమ్ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉంది, ఇవన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి మనం పాలసీ తీసుకోవాలి. జీరో డెప్రిసియేషన్ కవర్ లేకపోతే మీకు ఒకవేళ ఒక రిపేర్ వచ్చినప్పుడు ఒక మెటల్ పార్ట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మీకు ఛార్జ్ అయితే మీ పాలసీలో 50% డెప్రిసియేషన్ ఉందనుకోండి, అంటే 2,500 కదా, 50% ఆఫ్ 5,000 అంటే ఈ 2,500 మీరు పే చేసుకోవాలి, ఇంకొక 2,500 కంపెనీ పే చేస్తుంది. అదే జీరో డెప్రిసియేషన్ కవర్ తీసుకుంటే మొత్తం కంపెనీనే పే చేస్తుంది. సో కొంచెం ప్రీమియం ఎక్స్ట్రా అయినా జీరో డెప్రిసియేషన్ కవర్ అనేది చాలా మ్యాండేటరీ, అది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, అంటే ఇది ఇప్పుడు కొత్త కార్కి అవసరం అంటారా? యూజ్డ్ కార్కి అయితే ఎలా ఉంటుంది? యూజ్డ్ కార్కి లేదంటే సెకండరీ కార్కి ఏదైనా ఉంటే అది ఈ మధ్య పే యాజ్ యూ రైడ్ అని ఒక పాలసీ వచ్చింది, అట్లాంటిది తీసుకుంటే బెటర్. ఎందుకంటే అది ఎక్కువగా యూజ్ చేయమని అనుకున్నప్పుడు దానికి పే యాజ్ యూ రైడ్ తీసుకుంటే మనకి తక్కువ ప్రీమియంలో కవరేజ్ వచ్చేస్తుంది. అసలు పే యాజ్ యూ రైడ్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? అంటే మనం ఎంత డ్రైవ్ చేసిన, ఇప్పుడు ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉండాలంటే మనం ఎక్కువగా డ్రైవ్ చేస్తూ ఉండాలి. సో ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, తక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి తక్కువ రిస్క్ ఉంటుంది. సో తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి తక్కువ ప్రీమియంతో కవరేజ్ ఇస్తారు, అంతే సింపుల్. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు షోరూమ్స్లో ఎందుకు అంత రేట్ పెడతారు అండ్ ఆన్లైన్లో ఎందుకు ఉంటుంది, అంటే ఏంటి బెనిఫిట్ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? అసలు సేమ్ పాలసీ రెండు చోట్ల తీసుకొని ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందంటే అది డెఫినెట్లీ పర్సనల్ మార్జిన్ అయి ఉంటుంది. ఎందుకంటే సేమ్ పాలసీని కంపెనీ నుంచి కొన్నప్పుడు ఎక్కడైనా సేమ్ ఉండాలి కదా. సో ఒకవేళ బెనిఫిట్స్ ఏదైనా మారున్నప్పుడు లేదంటే పాలసీ వేరే పాలసీ అయినప్పుడు ప్రీమియం చేంజెస్ ఉంటాయి. సేమ్ పాలసీ అక్కడ ఇక్కడ సేమ్ డిఫరెంట్ ఉంది అన్నప్పుడు దాంట్లో బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, యాడ్ ఆన్స్ ఏమేమి ఉన్నాయి,
అని అవన్నీ ఆలోచించుకొని, లేదంటే ఆ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, సాల్వెన్సీ రేషియో ఎలా ఉంది, ఎంత ఫాస్ట్ ఉంది కంపెనీ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్లో, అవన్నీ ఆలోచించుకొని కంపెనీ నుంచి ఒకవేళ మనకి షోరూంలో ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు అక్కడే పర్చేస్ చేయాలని ఏం లేదు, బయట ఎక్కడ మనకి రీజనబుల్గా ఉంటే అక్కడైనా పర్చేస్ చేస్తే మంచిది. ఓకే, బయట అంటారు అంటే షోరూమ్ అంటే మనకు కొంచెం నమ్మకం ఉంటుంది, బయట అంటే స్కామ్స్ అయ్యే అలాంటివి ఏం జరగవంటారా? మనం పర్చేస్ చేసుకునేటప్పుడు అవేర్నెస్ ఉంటే మనము IRDL ఏజెంట్స్ దగ్గర పర్చేస్ చేసినా, లేకపోతే కంపెనీ దగ్గర పర్చేస్ చేసినా, షోరూమ్ దగ్గర పర్చేస్ చేసినా, ఎట్ ద ఎండ్ మనకు పే చేసేది కంపెనీ నుంచే కదా. సో కంపెనీ నుంచి డైరెక్ట్గా ఎక్కడ తీసుకున్నా కానీ ఇట్స్ ఫైన్, వెరిఫై చేసుకుంటే. ఓకే, వెరిఫికేషన్ అనేది కంపల్సరీ, మనము స్కామ్ అలాంటి వాటిలో ఇన్సూరెన్స్ లో పడకుండా. ఎక్కడైనా ఏదైనా కానీ అవేర్నెస్, వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్స్ లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ లోకి మోస్ట్ మిస్ సోల్డ్ ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్. ఓకే, అంటే రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. బేసిక్గా ఏంటంటే తను బాగా ఓవర్ స్పీడ్ చేస్తారు, ఒక 3, 4, 5 చలాన్స్ కూడా ఉన్నాయి. సో ఒకనొక టైంలో ఈ టైంలో తను యాక్సిడెంట్ చేస్తే బిఫోర్ టైంలో స్పీడింగ్ టికెట్ అనేది ఉంది అని చెప్పి కెమెరాలో రికార్డ్ అయ్యింది. సో తన ఇన్సూరెన్స్ వెళ్ళి అడిగితే ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు, రిజెక్ట్ చేశారు. సో అసలు ఆ స్పీడింగ్ టికెట్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి రిలేటెడ్ ఎలా అయింది అనేది అర్థం కాలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్షన్ అనేది చెప్పాను కదా, ఎక్స్క్లూషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ తర్వాత మనం ట్రాఫిక్ రూల్స్ దేన్ని వైలేట్ చేసినా కానీ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది. అది వెదర్ ఇట్ ఈస్ డ్రింక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు, రాంగ్ రూట్ లో వెళ్తూ ఉండొచ్చు, ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఉండొచ్చు, ఏదన్నా రీజన్ అవ్వచ్చు. మనం ట్రాఫిక్ రూల్స్ ఏది వైలేట్ చేసినా కానీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇంకా ఇంత క్లియర్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే, గాట్ ఇట్. అంటే ఇప్పుడు మనం చాలా సిచ్యువేషన్స్, కేసెస్ చూస్తూ ఉంటాం కదా, ఎదుటి వాళ్ళు వచ్చేసి మన తప్పు లేకుండా గుద్దేస్తారు, అయిపోతుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలో అర్థం కాదు, తెలీదు. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఓన్ డ్యామేజ్ అని పెట్టుకొని చేసుకున్నప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కార్ వాల్యూ ఇది పెరుగుతుంది మనకు కూడా. సో అసలు అది ఎలా చేసుకోవచ్చు? ఇన్సూరెన్స్లో మనకి ఉండి మనం డ్యామేజ్ కవర్ చేసుకోవాలంటే ఓన్ డ్యామేజ్ అంటాం. ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగి వాళ్ళ లాస్ని మనం కవర్ చేయడాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో మనల్ని వేరే వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని మనకు అప్లై చేయకుండా మనదే మన ఓన్ డ్యామేజ్ కాబట్టి మనల్ని క్లెయిమ్ చేసుకోమంటున్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ మనకి నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్ని బట్టి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి మన దగ్గర CCTV కెమెరాస్ అన్ని ప్రూఫ్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం మన ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు. ఓకే, ప్రూఫ్స్ మ్యాండేటరీ దేనికైనా, లా అంటేనే ప్రూఫ్స్. ఓకే, గాట్ ఇట్. ఓకే, ఇందులో ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం ఓన్ డ్యామేజ్ కింద క్లెయిమ్ చేసుకుంటే మన నెక్స్ట్ ఇయర్ ప్రీమియం అనేది రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. లీగల్గా కూడా అదే కరెక్ట్. అంటే రీసెంట్గా మనం మొంతా తుఫాన్ చూసాం కదా, అది దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ ఉండే. వరంగల్ అటు సైడ్ ఏరియాస్లో చాలా వెహికల్స్ ఫ్లడ్స్లో కొట్టుకుపోయాయి. సో ఇలాంటి కేసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనం క్లెయిమ్ చేసుకోవచ్చా? ఇన్సూరెన్స్ అసలు కండిషన్స్ ఏమి ఉంటాయి? మనం తీసుకున్న పాలసీలో ఫస్ట్ లాస్ ఆఫ్ వెహికల్ కూడా వాళ్ళు కవర్ చేస్తాము అని ఉంటే ఆబ్వియస్లీ అది తుఫాన్లో కొట్టుకుపోయినా వరదలో కొట్టుకుపోయినా వాళ్ళు ఇస్తారు. కాకపోతే మనము ఆ పాలసీ తీసుకునేటప్పుడు మనం తీసుకున్న పాలసీలో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అన్నిటికీ జనరలైజ్ చేసి చెప్పలేము, కానీ మనం తీసుకునే పాలసీలో అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకొకటి నేను చెప్పినట్టు యాడ్ ఆన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. జీరో డెప్రిసియేషన్ కవర్ ఇట్లాంటివన్నీ తీసుకొని మనం కానీ ఫ్లడ్స్లో ఏదైనా డ్యామేజ్ అయితే నెక్స్ట్ కంపెనీకి ఈమెయిల్ పెట్టేసి వాళ్ళకి జరిగిన లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం మెయిల్ పెట్టేస్తే వాళ్ళు ఒక సర్వేని పంపిస్తారు. ఇక్కడ నిజంగా లాస్ జరిగిందా లేదా, వెహికల్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు అసెస్ చేస్తారు, రీచెక్ చేస్తారు. ఇన్ కేస్ అంతా కరెక్ట్గా ఉంటే దే విల్ ప్రాసెస్ ద క్లెయిమ్. ఓకే, ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు అసలు ఏ పాలసీ కరెక్ట్ అంటారు? ఏ పాలసీ అంటే ఏ పాలసీలో అయినా తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమేం కవర్ చేస్తారు ఏమేం కవర్ చేయరు అనేది ఎక్స్క్లూషన్స్ అంటాం, కవర్ చేయని వాటికి. ఆ ఎక్స్క్లూషన్స్లో ఉన్నాయి కాకుండా మిగిలిన ఏవైనా కానీ వాళ్ళు కవర్ చేస్తారు. సో ఎక్స్క్లూషన్స్లో ఉన్నాయి ఒకసారి స్టడీ చేసి మనకున్న ప్రీమియం బడ్జెట్కి, మనకున్న నీడ్స్కి, మనకున్న రిస్క్లకి, మనం తీసుకోవాల్సుకున్న పాలసీకి ఉన్న బెనిఫిట్స్కి కంపేర్ చేసుకొని మనకి ఏది సెట్ అవుతుంది అనుకుంటే అది పర్చేస్ చేస్తే మనకి రిస్క్ జరిగినప్పుడు మంచి సేఫ్టీ ఉంటుంది.
ఇప్పుడు మ్యామ్ చాలా మంది యాడ్ ఆన్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క యాడ్ ఆన్‌కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అని చెప్తారు. అసలు ఈ యాడ్ ఆన్స్ వల్ల ఏంటి ఉపయోగం? యూజర్స్ దాన్ని ఎలా బట్టి సెలెక్ట్ చేసుకోవాలి? అది కొంచెం మా ఆడియన్స్‌కి చెప్తారా? ఓకే. ఈ యాడ్ ఆన్స్ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నీడ్ ఉంటది కాబట్టి ఎవరి నీడ్‌కి ఏ యాడ్ ఆన్ కరెక్ట్ అనేది డిసైడ్ చేసుకోవడం అనేది చాలా క్రూషియల్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా హిల్లీ ఏరియాస్‌లో ఉంటారు. లేదంటే ఏదన్నా న్యాచురల్ డిజాస్టర్ ఎక్కువగా జరిగే ప్లేస్‌లో ఉన్నప్పుడు అవి కవర్ అయ్యే యాడ్ ఆన్ ఉన్నది ఆ పాలసీ తీసుకుంటే మీకు సేఫ్‌గా ఉంటది. ఓకే. లేదంటే ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకొని ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా థెఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి థెఫ్ట్ కవర్ చేసే ఇన్సూరెన్స్ తీసుకుంటే రిస్క్ జరిగినా గానీ ఇన్ కేస్ సేఫ్‌గా ఉంటారు. ఓకే. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లడ్స్ ఎక్కువ వచ్చాయి, ఏదన్నా వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం డ్రైవ్ చేసినప్పుడు యూజువల్‌గా ఏమవుతది, ఇంజిన్ ఏదన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. యాహ్! ఇప్పుడు ఈచ్ ఇంజిన్ డ్యామేజ్ అయినా కానీ మనకి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి ఇంజిన్ ప్రొటెక్ట్ అని ఇంకొక యాడ్ ఆన్ ఉంటుంది. హ్మ్. ఆ యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే మనకి ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యాడ్ ఆన్ కవర్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇంకా సమ్ టైమ్స్ మనకి ఏదైనా టైర్స్ అలాంటివి రీప్లేస్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఈచ్ ఎస్యూవీ కార్ కూడా టైర్ రీప్లేస్ చేయాలంటే చాలా కాస్ట్ చాలా అవుతుంది కాబట్టి బడ్జెట్. అట్లాంటి ఓకే. టైర్ రీప్లేస్మెంట్ అట్లాంటి యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అది మనకి రిస్క్ కవర్ చేస్తుంది. సో ఇట్లా మనము మనకున్న నీడ్స్ని బట్టి మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఈ యాడ్ ఆన్స్ ఎక్కువ ఉండే కొద్దీ ప్రీమియం మీరు చెప్పినట్టు కొంచెం ఎక్కువే ఉంటుంది. ఓకే. బట్ స్టిల్ ప్రీమియం ఎంత ఎక్కువ ఉన్నా కానీ మనకి జరిగిన రిస్క్ అప్పుడు జరిగే డ్యామేజెస్ డ్యామేజ్ కంటే కంటే చాలా ఇది తక్కువ బెటర్. కాబట్టి యాహ్! మనకున్న నీడ్స్కి కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ మంచి యాడ్ ఆన్స్ చూసుకొని పాలసీ తీసుకోవడం మంచిది. అంటే మ్యామ్ నేను ఈ మధ్య చాలా చోట్ల విన్నాను, చూసాను. అదేంటంటే ఇన్సూరెన్స్ మీద మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఐసెట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే గానీ చాలామంది అఫోర్డ్ చేయలేరు గదా! సో ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అలా ఫ్రీ ఐసెట్ ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లేజర్ సర్జరీ అనేది మనము ఇన్సూరెన్స్ తోటే కవర్ చేసుకుంటూ ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఓకే. స్టిల్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ కానీ పాలసీస్ కానీ ఈ జనాలకి అవేర్నెస్ లేకపోవడం వల్ల అది క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఓకే. మనకి లేజర్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే బ్లడ్లెస్ లేజర్ అంటున్నారు. దీంట్లో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, రికవరీ టైం ఫాస్ట్ ఉంటుంది, విత్ ఇన్ 2 daysలో డిశ్చార్జ్, సేమ్ డే డిశ్చార్జ్ ఆర్ మ్యాక్స్ 2 daysలో డిశ్చార్జ్ అంటున్నారు. చాలా బాగుంది. ఈ ప్రొసీజర్కి అరౌండ్ 1.5 lakh అట్లా అవుతుంది. సో యాహ్! నెక్స్ట్ మనకి స్మైల్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంది. దాంట్లో దీంతో పోలిస్తే ఫస్ట్ ప్రొసీజర్తో పోలిస్తే కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, కొంచెం రికవరీ టైం ఎక్కువ పడుతుంది. ఓకే. ఆ తర్వాత మనకి థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఐ యొక్క అవుటర్ లేయర్ని రిమూవ్ చేసి సర్జరీ చేయడం అని చెప్తున్నారు. యాహ్! సో వీటిలో ఏ ప్రాసెస్ అయినా కానీ మనకు కొంచెం కాస్ట్లీ ఉండింది. అవన్నీ మనం బేర్ చేయకుండా ఇన్సూరెన్స్లో మనం కవర్ చేసేసుకునే ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది. కానీ పీపుల్కి తెలియట్లేదు. ఒకవేళ దాని గురించి ఇన్ కేస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే గైడెన్స్ ఏమైనా రిక్వైర్ అయితే మనం ఫ్రీగా కూడా ఇస్తాము. ఓకే. బికాస్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవేర్నెస్. మీకు అలాంటిది ఏదన్నా గైడెన్స్ కావాలి ఈ లేజర్కి సంబంధించి అనే అనుకుంటే @ఇన్సూరెన్స్ లాయర్ అని ఒకసారి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి. మీరు డైరెక్ట్గా DM చేస్తే మీకు నేను ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం మా ఆడియన్స్కి అర్థమయ్యే ఉంటుంది. చాలా టాపిక్స్ మనం కవర్ చేసాం కదా. సో మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే కానీ, ఏ డౌట్స్ ఉన్నా ఇన్సూరెన్స్కి సంబంధించింది, సో మేడంకి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసేయచ్చు. మేడం 1-on-1 అందరి కమెంట్స్కి షీల్ రిప్లై. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మీకు ఎప్పుడైనా సరే కానీ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. మీరు మీ డ్యామేజ్ కంటే కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ప్రీమియం ఎక్కువ ఉన్నది చూసుకున్నా సరే కానీ మీకు యాడ్ ఆన్స్ చూసుకొని మీకు ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అది తీసుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.